హలో హావియర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. మనం ఇక్కడ చూస్తున్నాము గోల్డ్ స్టేడియం 300 ఎకర్స్లో ఉంటుంది. ఇది దీని దగ్గరలో ఒకటి ప్రాపర్టీ అమ్మాలనుకుంది. దీని దగ్గరలో ఉన్నవి నేను కొంచెం ఓన్లీ క్లిప్స్ చూస్తున్నాను. రీసార్ట్స్ ప్లస్ కొన్ని ఏదైతే డ్రై ఫ్రూట్స్ కంపెనీ, సీడ్స్ కంపెనీ దగ్గరలోనే ఉన్నాయి. సో ఇది మనకు సేల్లో ఉంది. ఇది 100 ఫీట్ రోడ్. ఇది తూప్రాన్ నుంచి మెదకెళ్ళే 100 ఫీట్ రోడ్. ఇది దీనికి ఆనుకొనే ఒక 20 గుంటస్ అయితే సేల్లో వచ్చిందండి, అర్జెంట్ సేల్లో. సో మనకి సిటీకి దగ్గరలో ఇది ఎక్కడ ఉంది, దీని ప్రైస్, డిస్టెన్స్ ఎంత ఉంది, ప్రతి ఒక్కటి అయితే నేను క్లియర్ కట్గా మీకు అయితే చెప్తాను. ఇక్కడ వీడియోలో తెలిసిపోతుంది. ఎవరైనా సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న లేకపోతే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇదండి, ఇది ఆల్ టోటల్ 2 ఎకర్స్ ఇది రైతుది. అందులో ఒక 20 గుంటాస్ అయితే అమ్ముతున్నాడు. చుట్టూ మనకి ఇట్లా కడీలేసి ఉంటాయి. ఎక్కడ ఏం ప్రాబ్లం, ఎందుకంటే చుట్టూ అతందే కాబట్టి 2 ఎకర్స్ ల్యాండ్, ఎవరితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఒక ముందు ఒకటి మనకి రూమ్ ఉంటుంది, 2 షట్టర్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేస్తాయి. ఇదైతే కమర్షియల్ కాబట్టి ఈ రోడ్కి మనం హోటల్స్ పెట్టవచ్చు, లేదంటే ఏదైనా రిసార్ట్స్ టైప్ అట్లా పెట్టవచ్చు, లేదంటే బిజినెస్ మీకు ఏదైనా 20 గుంటాస్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ నియర్ బై దాదాపు ఒక 10 విలేజెస్ నియర్ బై ఉన్నాయి. సో మనకి తూప్రాన్ అంటే మనకి ఐడియా ఉంటుంది. మనకి అక్కడ నుంచి మనకు నేషనల్ హైవే 44 నుంచి ఇక్కడ వరకు జస్ట్ 5 కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనకు నాగ్పూర్ వెళ్ళే నేషనల్ హైవే 44 నుంచి ఇక్కడ వరకు జస్ట్ 4 కిలోమీటర్స్ అంతే. సో ఇది డిస్టెన్స్ కూడా చెప్తాను, సిటీ నుంచి ఎంత వస్తుందని చెప్పేసి ఒకసారి అది కూడా తెలుసుకుందాము. మనకి ఏంటంటే జూబ్లీ హిల్స్ నుంచి కానీ, సుచిత్ర కొంపల్లి నుంచి కానీ, కూకట్పల్లి నుంచి కానీ, అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అయితే జస్ట్ 30 నుంచి 50 కిలోమీటర్స్ మన కూకట్పల్లి నుంచి ఇక్కడ వరకు అయితే 50 వస్తుంది. ఇంకా రిమైనింగ్ అయితే మనకి సుచిత్ర నుంచి అయితే ఒక 30 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఈ రూట్లో ఉంటుంది ఇది. సో ఇంకా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఆ రూట్లో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో కూడా మీకు గ్రిప్ ఉండి ఉంటాయి. సో ఇదండి మనకి ఇది 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్కి ఏదైనా బిజినెస్, మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ లేదంటే గెస్ట్ హౌస్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. దీని చుట్టూ సరౌండింగ్స్ కూడా ఎలా ఉందని చెప్పేసి నేను చూపిస్తాను. దీని దగ్గర చెట్లు గుట్టలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి నేనైతే చాలాసార్లు చెప్తాను. ఏదైనా ప్రాపర్టీ తీసుకున్న మీద అయితే మనకు టైటిల్ ఇది మీకు కనిపించేది. ఇది మనకు సీడ్ కంపెనీ ఒకటి, డ్రై ఫ్రూట్ కంపెనీ ఒకటి. దీని పక్కనే మనకి గోల్ఫ్ 300 ఎకర్స్లో గోల్ఫ్ కోట్ అవుతుంది ఇది. సో ఇందాక మీ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా పిక్స్ అవి. సో ఇక్కడ దగ్గరలోనే రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, నేను కవర్ చేశాను. దీన్ని కొంచెం తూప్రాన్ అంటే మనకు ఐడియా ఉంటుంది. దగ్గరలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో ఏరియా కొంచెం ఇది ఫ్యూచర్ మనకి ఏంటంటే త్రిబుల్ కూడా ప్రపోజల్ త్రిబుల్ నుంచి 2 కిలోమీటర్స్ అంతే. సో ఓఆర్ఆర్ నుంచి దగ్గరికి 30 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో అందుకని మంచి ఏరియా, కమర్షియల్ బిట్. మనకి ఇది ఒకటి పర్ గుంట అయితే కోట్ చేస్తున్నది 8,50,000. సో నెగోషియబుల్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది మనకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ప్రతి ఒక్కటి క్లియర్ కట్టుకున్నది. ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లేదా డిస్ప్లే నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి. సో మీకైతే రిమైనింగ్ ఏమైనా మిస్ అయినా కూడా, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి ఒకటి మంచి ప్రాపర్టీ, అన్నీ క్లియర్ ఉన్న ప్రాపర్టీ. సో ఎవరన్నా ఇంకేమైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మాత్రం మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ నాకు షేర్ చేస్తే మీ ప్రాపర్టీ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో నియర్ బై చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా మనం ఒకసారి చూడొచ్చు క్లియర్ కట్గా. సో ఇది రైతుది 2 ఎకరాలు ఇది మొత్తం టోటల్. సో ఇదండి, దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్.